వైసీపీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు సోన్సు అధికారి తప్పు సోన్సు అధికారి తప్పు అని కంప్లైంట్ పెట్టేవాళ్ళు. ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే వెంటనే కోర్టులు వేసేవాళ్ళు. కోర్టు ఎన్నికల సంఘాన్ని అడిగేది, ఎన్నికల సంఘం వెంటనే తీసేస్తున్నామని చెప్పేది, తీసేయమని ఆర్డర్ వేసేది. అట్లా ఆపినాయి కూడా. అంటే ఆ విధంగా లీగల్ ఫైట్ జరగాల, వీళ్ళు అసలు అటు పట్టించుకున్నారా? రెండవది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఏంటి? నీ ఓటు పోయింది, ఛాలెంజింగ్ ఓటు ఏపిచ్చి అందరి చేతన 6500 ఛాలెంజింగ్ ఓటు ఏపిచ్చి నువ్వు ఎట్ట గెలుస్తారో తెలిసేది ఎక్కడ? అదే కదా, ఛాలెంజింగ్ ఓటు వేయలేదు అక్కడ. అంటే అది సిస్టమ్ లో గెలవాలండి. సరే, దౌర్జన్యం ఖచ్చితంగా దౌర్జన్యమే, అది ఓటైపోవడం దౌర్జన్యమే, అనైతికమే. ఇదివరకు వీళ్ళు అదే చేశారనేదే కదా. ఇప్పుడు దీని మీద సింపతి ఏమైనా వస్తుంది వైసీపీకి? ఎవరు సింపతి ఫీల్ అవ్వాలి? వైసీపీ క్యాడర్ ఫీల్ అవుతారు అరాచకం చేశారన్నా అని. ఫీల్ అవుతారు. సామాన్య జనం పట్టించుకోరుగా. సామాన్య జనం ఏమనుకుంటారు? దొందే, మొన్న మీరు చేశారు ఇప్పుడు వాళ్ళు చేశారు అనుకుంటారు. సార్, వైసీపీ మరోసారి పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయ్యిందా? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడి గెలిచారా? నైతికంగా గెలిచాడు, సిస్టంలో ఫెయిల్ అయ్యాడు. పోల్ మేనేజ్మెంట్లో చేసినా గెలవడం కష్టమే. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి దందా ఎప్పుడూ లేదు గతంలో. మనం ఎప్పుడూ వినేవాళ్ళం 30-40 ఏళ్ల క్రితం. 30-40 ఏళ్ల క్రితం పరిస్థితి మళ్ళీ వెనక్కి వచ్చింది.